హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. మనం ఈరోజు ఒక కొత్త టాపిక్‌తోని కలుస్తున్నామండి. అదేంటంటే 7 స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ ఇన్ డైలీ లైఫ్. సో, మనము మన మనం ఎవ్రీడే డైలీ లైఫ్‌లో 7 స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే మన లైఫ్ అనేది చాలా ప్రోగ్రెసివ్‌గా, చాలా డెవలప్‌మెంటల్‌గా చాలా బావుంటుంది. సో, ఈ 7 స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ అనేవి ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ హ్యూమన్. ఈ 7 ప్రిన్సిపల్స్ కింద ఫాలో అవుతే వాళ్ళ లైఫ్ అనేది ఇట్ విల్ బి వెరీ సక్సెస్‌ఫుల్. సో, ఆ 7 ప్రిన్సిపల్స్ ఏంటో ఈరోజు మనము డీటెయిల్‌గా చూద్దాం. సో, అలాగే మనం ఒక్కొక్క ప్రిన్సిపల్‌ని దాన్ని ఏంటి, అది ఎలాగా ఫాలో అవ్వాలి అనేది కూడా చూద్దాం. ఓకే. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్. ఎవ్రీ బ్రెత్ ఈజ్ ఎ గిఫ్ట్. We can take nothing for granted in this life. The experience of feeling grateful generally generically and specifically seems to clear away much of the petty day to day crankiness so many of us experience, the feelings of annoyance, impatience, resentment, anger, indignation. So, there is something very uplifting about filling yourself with a sense of gratitude when you first open your eyes every day, as you go to sleep, and often in between. Gratitude for all you have received, and gratitude for all that has not befallen you. సో, ఈ గ్రాటిట్యూడ్ అనేది లైఫ్‌లో అనేది రెగ్యులర్‌గా మనం ఫాలో అవ్వాలండి. ఎందుకంటే, మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట మన లైఫ్ అనేది. ఎవ్రీ డే ఈజ్ ఎ గిఫ్ట్. అలాగే మనం ఎవ్రీ బ్రెత్ మన ఊపిరి కూడా మనం ఈ భూమి పైన పీల్చుకున్నది కూడా అది దేవుడిచ్చిన వరమే. సో, అలాగ మనం అనుకోని ఏ ప్రతి మనకి ఏది మనకి ఏ రూపంలో అయినా ఏదైనా వచ్చినా కూడా అది ఇట్స్ కన్సిడర్డ్ యాస్ ఎ గిఫ్ట్ అని కింద మనం భావిస్తే అది మంచి ఏంటంటే హాబిట్ లాగా మనకి ఫార్మ్ అవుతుంది. సో, ఈ గ్రాటిట్యూడ్ అనే హాబిట్ చాలా మంచిదండి. ఎందుకంటే జనరల్‌గా ఏంటంటే మనము ఒక డైలీ లైఫ్‌లో మనం చాలా ఎమోషన్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటాం. లైక్ యాంగర్‌నెస్, ఇంపేషన్స్, రిసెంట్‌మెంట్. రిసెంట్‌మెంట్ అంటే ఫ్రస్ట్రేషనొచ్చి కొద్దిగా బాధపడడం, సాడ్‌గా ఫీల్ అవ్వడం. అలాగే ఇంపేషన్స్ అంటే కొద్దిగా పేషెంట్ లేకపోవడం, ఓపిక లేకపోవడం. అలాగే ఇండిగ్నేషన్ అంటే కూడా అది బిట్టర్‌నెస్. అంటే కొద్దిగా ఆహ్, బాగా జెలసీ టైప్‌లాగా వస్తుందనమాట బిట్టర్‌నెస్. సో, అదొకటి. సో, ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ మనం క్యారీ చేస్తూ ఉంటాం. సో, ఇవన్నీ క్యారీ చేస్తున్నప్పటికి మనకి దీని పైన ఉన్న దీని దీని ఈ ఈ ఎమోషన్స్ పైకి రావాలి అంటే మనకు కంపల్సరీగా ఒక అప్‌లిఫ్టింగ్ హాబిట్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అదేంటి అంటే సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ మనం మెయింటైన్ చేస్తూ ఉంటే ఎవ్రీ డే వెల్ యాస్ ఎప్పుడైనా మీరు స్లీప్‌కెళ్ళేది మీరు నిద్రపోయినప్పుడు కానీ, అలాగే మీరు మేలుకున్నప్పుడు గానీ, సో, మీరు ఈ గ్రాటిట్యూడ్ అనేది ఫాలో అవుతే మీకు కంపల్సరీగా ఇట్స్ బెనిఫిషియల్ ఫర్ యూ అనమాట. సో, మనకేమన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి తొలగిపోయినప్పటికి కూడా, అప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్ అనేది ఫీల్ అవ్వాలి. అలాగే ఏదైనా మంచి ఆహ్, యూ నో ఒక మంచి గిఫ్ట్ మనకు రిసీవ్ అయినప్పుడు కూడా, అది కూడా మనం గ్రాటిట్యూడ్ కింద ట్రీట్ చేయాలి. సో, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఎవ్రీడే మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దామండి. ఇదొచ్చేసి ద ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ. Humility may be one of the most misunderstood and underappreciated aspects of human experience. It does not mean putting yourself below others, letting people walk all over you, or acting like you're inferior or unworthy in any way. It just means being neutral, letting go of the need to place yourself above others. Far too much
human energy gets squandered in the mindless striving for importance getting one up, trying to prove we are richer, better, smarter, wiser, more clever, more capable, or more worthy than others. You don't have to get drawn into ego competition and status games with anyone. Humility is amazingly liberating. You reclaim your creative energy and make it more available for your own growth. So we grow when we free ourselves of the need to feel bigger than others. సో ఈ హ్యూమిలిటీ కాన్సెప్ట్ ఏంటంటే మనం జనరల్‌గా ఈ కాన్సెప్ట్‌ని మనము కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. హ్యూమిలిటీ అంటే ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు మనల్ని మనం ఇన్ఫీరియర్, వేరే వాళ్ళు సుపీరియర్ అన్నట్టు కాదు. అలాగే ఆహ్, వేరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా తిట్టినా మనం మనం కామ్‌గా ఉండి మనం కామ్‌గా ఉండి మనము యూ నో మనం వెళ్ళిపోవడం అంటే మనకి అది ఎఫెక్ట్ కాకు నాకు ఎఫెక్ట్ కాదు అని చెప్పడం కూడా కాదు. అంటే అలాగని వేరే వాళ్ళ ముందు మనం చిన్న చూపు చిన్న చిన్న అదే చిన్న చూపు అంటాం అది. చిన్న చూపు చూడడం కూడా కాదు. ఇది ఏంటంటే మన మన ఇది ఏంటంటే మనలో ఉన్న మన ఎనర్జీని వేస్ట్ కాకుండా చూడడం. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే ఆహ్ ఈ హ్యూమన్ ఎనర్జీ అనేది జనరల్‌గా మనకి ఈగో అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమన్నా హార్ష్‌గా బిహేవ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం రియాక్షన్ ఇస్తాం. ఆ రియాక్షన్ కూడా యాంగర్ అనేదొస్తుంది. ఆ యాంగరు ఇంకా ఇంకా మనకి మనకి ఆ ఈగో వల్ల మనకి ఇంకా కొద్దిగా స్టేట్ మనం వాడికన్నా తెలివిమంతం అలాగా చాలా ఎమోషన్స్ అనేటివి మనకి వస్తాయి. దానివల్ల మనకి హ్యూమన్ ఎనర్జీ అనేది మనలో ఉన్నది వేస్ట్ అవుతుంది. ఓకే. ఆ హ్యూమన్ ఎనర్జీ వేస్ట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్‌గా మనము సఫర్ అవుతాం. ఇప్పుడు మ ఎవరన్నా ఎవరన్నా ఏమన్నా హార్ష్‌గా బిహేవ్ చేస్తే మనము హార్ష్‌గా బిహేవ్ చేయాలని లేదు. సో, వాడేదో చెప్పాడు. బట్ వి కెన్ టేక్ ఇట్ ఆర్ వి కెనాట్ టేక్ ఇట్. సో, మనమది యాక్సెప్ట్ నేను చెయ్యను అనుకుని మనం వెళ్ళిపోవడమే. అంతేగాని మనం అంతేగాని వాడి ముందు మనం చీప్ అయినట్టు కాదు. సో, మన డిగ్నిటీ అనేది మనకుంటుంది ఎప్పటికి. బట్ ఏంటంటే వి షుడ్ నాట్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ ద అదర్ పర్సన్ సేస్. సో, అది హ్యూమిలిటీ అంటే. సో, ఇక్కడేంటంటే వాడికన్నా నేను గొప్పోడిని, నేను వాడికన్నా తెలివమంతుడిని అని మళ్ళీ ఈగోకెళ్ళి, మళ్ళీ వాడిని రెచ్చగొట్టి, మళ్ళీ వాడిని ప్రవోక్ చేస్తే, అది ఆటోమేటిక్‌గా అది మనలో ఉన్న డ యూ నో మనం మనం మనము ఎలాగో మనం బిహేవ్ చేస్తాం వాడిపైన హార్ష్‌గా. మళ్ళీ హార్ష్‌గా బిహేవ్ చేస్తారు. సో, దీనివల్ల ఏంటంటే, ఇది ఆర్గ్యుమెంటేటివ్ ప్లస్ మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. మన ఎనర్జీ వేస్ట్ అవ్వడం వల్ల మన హెల్త్ ఖరాబవుతుంది. సో, దీనివల్ల మనకి యూజ్‌ఫుల్‌నెస్ అయితే ఏం లేదు. సో, హ్యూమిలిటీ ఏంటి అంటే ఆ ఎనర్జీ మనం మైనస్ చేసేసి ఇమ్మీడియేట్‌గా మనం అక్కడి నుంచి పక్కనొచ్చేస్తే, మనం వేరే దానిపైన మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఎనర్జీ. సో, అది క్రియేటివ్ ఎనర్జీ కింద యూజ్ చేసుకోవచ్చు. అలాగే గ్రోత్ మనం చాలా మన మన వర్క్స్ అనేటివి ఏమన్నా యూజ్‌ఫుల్ ఉండేవి చేసుకోవచ్చనమాట. సో, ఇది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అనేది ఇట్స్ ఎ వెరీ లిబరేటింగ్ కాన్సెప్ట్ అనమాట. సో, యూ రీక్లెయిమ్ యువర్ క్రియేటివ్ ఎనర్జీ అండ్ మేక్ ఇట్ మోర్ అవైలబుల్ ఫర్ యువర్ ఓన్ గ్రోత్. వి గ్రో వెన్ వి ఫ్రీ అవర్‌సెల్వ్స్ ఆఫ్ ద నీడ్ టు ఫీల్ బిగ్గర్ థాన్ అదర్స్. మనం ఎప్పుడైతే ఎదటి వాళ్ళ ముందు మనం గొప్ప అని మనము అనుకుంటామో అప్పుడు అది 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 వర్కౌట్ అవ్వదు. వాడే గొప్ప వాడేదో మాట్లాడుతున్నాడు. వాడి గొప్పతనం వాడు చెప్పుకుంటున్నాడు. బట్ మనం చెప్పక్కర్లేదు మనం వేరే వాడికి. మనం సైలెంట్‌గా ఉండి మన పని మన డిగ్నిటీ మన లెవెల్ మెయింటైన్ చేసుకుంటే అప్పుడు మనం ఆటోమేటిక్‌గా మన గ్రోత్ అనేది వస్తుంది. సో, అది ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమిలిటీ. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమిజం. Optimism is the belief that the future holds possibilities. When juxtaposed to the more popular cynicism, pessimism, and sarcasm, optimism appears positively radical. It's a bias towards
acting in such a way as to cause good things to happen. A better platitude would be things turn out for the best if you make the best of the way things turn out. It's a belief that many of the outcomes we seek are indeed in our own hands. We can't control all contingencies, but we humans are strategically minded creatures. We adapt our actions to reality as it unfolds to us. It is not about positive thinking, it's about positive doing. This version of optimism forms the very core of creativity, innovation, invention, and reinvention. సో, ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమిజం ఏంటంటే, మనకి ఫ్యూచర్ పాసిబిలిటీస్ అనేది మనము ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. జనరల్‌గా ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్‌లో మనకి ఏం జరుగుతుందిలే, మనం నెగెటివ్‌గా ఎళ్ళకుండగా మనము పాజిటివ్ వేలో ఫ్యూచర్ పాసిబిలిటీస్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్‌లో మనం ఇట్స్ ఎ బిలీఫ్. అంటే మనకి వస్తుంది. సో, ఆప్టిమిస్టిక్ అంటే అబండెన్స్ మనకి చాలా ఈ వేరియస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అన్ని నాకు నాకన్ని నాకు ఆ బిలీఫ్ ఉంది. నాకు ఒక మంచి అవుతుంది. పాజిటివ్‌గా ఏదో ఒకటి అవుతుంది అనేది ఇట్స్ ఎ బిలీఫ్ అన్నమాట. అది కంపారిజన్‌తో ఈ సినిసిజం, పెస్సిమిజం, సర్కాసిజం. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇన్ఫీరియర్ క్వాలిటీస్ అన్నమాట. ఈ డౌట్‌ఫుల్‌నెస్, ఈ పెస్సిమిజం అంటే స చాలా వర్స్ట్ కేస్ సినారియో అంటాం గదా! అది పెస్సిమిజం. అలాగే సర్కాసిజం అంటే అది సెటైరికల్ బిహేవియర్. సో, కంపేర్ చేస్తే ఆప్టిమిజం అనేది ఇట్స్ ద బెస్ట్ బిలీఫ్. ఓకే. నెక్స్ట్ ఇట్స్ ఎ బయాస్ టువర్డ్స్ యాక్టింగ్. అంటే ఇది ఏంటంటే గుడ్ థింగ్స్. ఇది గుడ్ థింగ్స్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు మనము బిలీవ్ చేస్తాం. సో, ఆబ్వియస్‌గా ఇది ఆప్టిమిజం అంటే అది ఇట్స్ ఎ వెరీ గుడ్ హాబిట్. మనం ఆబ్వియస్‌గా పాజిటివ్ థింగ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేస్తాం అనేది ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ హాబిట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ బిహేవియర్. ఇంకొకటేంటంటే థింగ్స్ టర్న్ ఔట్ ఫర్ ద బెస్ట్. అంటే మనం ఏదైనా రిజల్ట్ అనేది మనకి అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడైతే మనము ఉన్నదాన్ని ఆహ్, మన బెస్ట్ వేలో ఉపయోగించుకుంటే, మనకు జరుగుతుంది కూడా మంచిదే. మీకర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనుకోండి ప్రిపరేషను. మీరు జనరల్‌గా ఏదన్నా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు కొన్ని బుక్స్ అనేవి రిఫర్ చేసుకుంటారు. రిఫర్ చేసి చదువుతారు. మీకు ఆ బుక్స్ కూడా మీరు బెస్ట్ వేలో మీరు అన్నీ కవర్ అప్ చేసేసి ఇంపార్టెంట్‌గా మీ బెస్ట్ వేలో అవి యుటిలైజ్ చేసుకుంటే ఆబ్వియస్‌గా మీ రిజల్ట్ అనేది వెరీ గుడ్ అండ్ స్కోర్ అనేది మంచి హై స్కోర్‌లో మీరు స్కోర్ చేస్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇట్స్ ఆప్టిమిజం. ఇంకొకటేంటంటే వి కాంట్ కంట్రోల్ ఆల్ కంటింజెన్సీస్. జనరల్‌గా ఏంటంటే మనము ఇన్సిడెంట్స్ అనేటివి అవుతూ ఉంటాయి. అవి మనం కంట్రోల్ చేయలేం. ఇవి అనేది అది మన చేతుల్లో లేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్స్. సో, మనము అవి అప్పుడు మనం ఏం చేయాలి అంటే వి హావ్ టు అడాప్ట్ టు ది యాక్షన్స్ అన్నమాట. వి అడాప్ట్ అవర్ యాక్షన్స్ టు ద రియాలిటీ. రియాలిటీ ఎలా ఉందో అప్పుడు మనము అడాప్ట్ చేసుకోవాలి. హ్యూమన్స్‌గా మనం అడ్జస్ట్ అయ్యి అడాప్ట్ చేసుకోవాలి. సో, అలాగే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది పాజిటివ్ థింకింగ్. ఇట్స్ అబౌట్ పాజిటివ్ డూయింగ్. సో, పాజిటివ్ మనం యాక్షన్స్ కింద చేస్తే ఆ వర్షన్ ఆఫ్ ఆప్టిమిజం వల్ల క్రియేటివిటీ, ఇన్నోవేషన్, ఇన్వెన్షన్ అండ్ రీఇన్వెన్షన్. సో, ఇవన్నీ మనకి ఆహ్, పాసిబిలిటీస్ కింద మనకి గ్రో అయ్యి మనము ఈ 4 యాస్పెక్ట్స్ అనేటివి మనకి కనిపిస్తాయి. సో, ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టిమిజం. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ జెనరాసిటీ. One of the best antidotes for the crankiness, bitterness, resentment, loss of purpose, and self pity that afflict so many people in their later years is to get them outside their narcissistic ego bubbles and doing kind things for others. Hans Lee, the pioneer researcher in the field of stress, advised
If you want to be happy and feel fulfilled, live in such a way as to earn the gratitude of your fellow human beings. When we feel stronger, fuller, more engaged, and more effective by the simple act of giving to others. ఈ ఎగ్జాంపుల్స్ ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే హ్యాండింగ్ యువర్ పాకెట్ చేంజ్ టు ద హోమ్లెస్ పర్సన్, అలాగే ఆఫరింగ్ సమ్‌వన్ ద రైట్ ఆఫ్ వే ఇన్ ట్రాఫిక్ వెన్ యూ డోంట్ హ్యావ్ టు. Saying something nice to that waiter or store clerk who seems a bit weary and not enjoying life. Doing small favors without being asked. Saying please and thank you. సో, ఈ జెనరాసిటీ ఏంటంటే, ఈ బిట్టర్‌నెస్‌కి, ఈ రిసెంటిమెంట్‌కి, ఈ లాస్ ఆఫ్ పర్పస్, అలాగే ఈ ఫ్రస్ట్రేషన్స్‌కి ఇదొక యాంటిడోట్ అనమాట. ఈ జెనరాసిటీ ఏంటంటే, మనలో ఉన్న చాలా మనకి ఏదైతే అబండెంట్‌గా ఉందో, ఏదైనా ఉండొచ్చు. మనీ ఉండొచ్చు, ఫుడ్ ఉండొచ్చు, క్లోతింగ్ ఉండొచ్చు. ఏదైనా గానీ, మనలో ఉన్న అబండెన్స్‌ని వేరే వాళ్ళతో పంచుకోవడం. అలా వాళ్ళతో షేర్ చే వాళ్ళకివ్వడం. అలా షేర్ చేయడం అనేది ఇట్స్ జెనరాసిటీ. సో, అలాగా మనలో ఉన్నదేంటంటే, మనకి నర్సిసిటీ అనేది పోతుంది. మనలో ఉన్న ప్రైడ్‌నెస్ కొద్దిగా తొలగిపోతుంది. అలాగే ఈగో గూడా పోతుంది. అలాగే మనకి అదర్స్‌కి పట్ల మన కైండ్ బిహేవియర్ అనేది పెరుగుతుంది. సో, ఇదేంటంటే మనలో ఉన్న హ్యాపీనెస్, అలాగే మనలో ఉన్న సాటిస్ఫాక్షన్ రావాలి అంటే, వాళ్ళు మనకెప్పుడొస్తుందది? ఎదుటి వాళ్ళు థాంక్ యూ చెప్తే అప్పుడు మనం చాలా వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాం. సో, గ్రాటిట్యూడ్ ఆఫ్ అదర్స్ టువర్డ్స్ అస్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది మనకు ప్లే చేస్తుంది. అది మన లైఫ్‌లో హ్యాపీనెస్ అది ఫుల్‌ఫిల్‌గా అవుతుందనమాట. అదెప్పుడు మనం అబండెన్స్‌గా మనలో ఉన్న అబండెన్స్ వేరే వాళ్ళకి షేర్ చేసి, మనం గివ్ చేస్తే, అది మనలో ఉన్న జెనరాసిటీని పెంచి, మన జెనరస్ బిహేవియర్ వల్ల మనకి ఎదుటి వాళ్ళ నుంచి గ్రాటిట్యూడ్ అనేది వస్తుంది. ఇవి మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ చిన్న మనం ఎగ్జాంపుల్స్ ఇవి చిన్నవి చేస్తూ ఉంటే కూడా, మనము స్ట్రాంగర్‌గా ఇట్స్ లైఫ్ విత్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఎంగేజ్డ్ అండ్ మోర్ ఎఫెక్టివ్. చాలా ఫోకస్డ్‌గా మన లైఫ్ అనేది, అలాగే మనం ఫుల్లీ స్ట్రాంగర్‌గా అంటే మనం ఆహ్, కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్‌గా లీడ్ చేయొచ్చు. సింపుల్ యాక్ట్స్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చేంజ్ అనేది మనం హోమ్‌లెస్ సిటిజన్స్‌కి ఇచ్చేసి, అలాగే ట్రాఫిక్‌లో ఎవరైనా కొంతమందిని బ్లైండ్ పీపుల్‌ని అలా హెల్ప్ చేయడం గాని, అలాగే ఎవరైనా బాధలో ఉంటే జస్ట్ ఒక స్మాల్ గుడ్ వర్డ్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది. లేదంటే ప్లీజ్, థాంక్ యూ అనే కైండ్ వర్డ్స్ ఎప్పటికప్పుడు యూజ్ చేయడం. అలాగే ఒక చిన్న స్మాల్ ఫేవర్స్ ఎప్పుడైనా ఎవరినైనా అడిగితే చేయడం. సో, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జెనరాసిటీ. నెక్స్ట్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్‌గివ్‌నెస్. Forgiving is also a very misunderstood and unappreciated aspects of living, probably even more than humility. How can I forgive them after what they did to me? What am I supposed to do? Turn the other cheek and let them do it again. Forgiving is not about approving or condoning what someone has done. It's about letting go of it. When we get caught up in vengeance, we attach ourselves to the source of our misery. We allow the tormentor to victimize again. When we divert our precious life energy into anger, resentment, revenge, and retaliation, we give away parts of ourselves. సో, ఈ ఫర్‌గివింగ్ ఇది కూడా జనరల్‌గా మిస్‌అండర్‌స్టూడ్ కాన్సెప్ట్ లాగా ట్రీట్ చేస్తారు చాలామంది. అలాగే ఇది ఫర్‌గివ్‌నెస్ అనేది కూడా కొద్దిగా ఈవెన్ మోర్ దాన్ హ్యూమిలిటీ అంటే అన్‌అప్రిషియేటెడ్ యాస్పెక్ట్ ఆఫ్ లివింగ్ అని అంటారు. ప్రాబబ్లీ ఈవెన్ మోర్ దాన్ హ్యూమిలిటీ అండ్ ఆల్సో మిస్‌అండర్‌స్టూడ్‌గా ట్రీట్ చేస్తాం. కానీ ఇది ఫర్‌గివ్‌నెస్ అనేది ఇట్స్ ఎ గుడ్ అండ్ ఇట్స్ స్పిరిచ్యువల్, గుడ్ అండ్ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది. ఇది ఇది మామూలుగా
అంటే ఇప్పుడు ఎవరైనా స్లాప్ చేస్తే మనం ఇంకో చంప దెబ్బ మనం ఇంకో చీక్ అనేది చూపించడం కాదు. ఇక్కడేంటంటే మనము వా వాళ్ళ నుంచి మనము వాళ్ళ నుంచి తప్పించుకోవడం. తప్పించుకోవడం అంటే అది కూడా మనం ఎనర్జీ వేస్ట్ చేసుకోకుండగా, అలాగే మళ్ళీ మనం విక్టిమైజ్ అవ్వకుండగా. మనం మనం మన డిగ్నిటీ మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఇక్కడ ప్యూర్‌గా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మరీ స్లాప్ చేస్తే మనము ఇమ్మీడియేట్‌గా మనం లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అది గూడా మన వే మన రైట్ వే. మళ్ళీ మనము స్లాప్ చేయకుండగా మనం లీగల్‌గా ఆర్ వి కెన్ మేక్ ఎ పోలీస్ కంప్లెయింట్ అగెయిన్స్ట్ హిమ్. సో, అలా లీగల్‌గా మన డిగ్నిఫైడ్ వేలో మనం ఎళ్తాం ఏదైనా. సో, అది అలా చేసుకోవచ్చు. అంతేగాని మనము ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వాడు కొట్టాడని మనం కొట్టాడనుకోను. అది ఆబ్వియస్‌గా ఇట్స్ డిస్ప్యూట్ అండ్ ఇట్ రైజెస్ టు కాన్ఫ్లిక్ట్. వెరీ హ్యూజ్ కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది. సో, అదో దానివల్ల మన బిహేవియర్ మన హెల్త్ పాడైపోతుంది. ఆబ్వియస్‌గా మనం లాస్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి సఫర్ అవుతాం మనం. సో, ఇంకొకటేంటంటే, మనం మళ్ళీ విక్టిమైజ్ అన్‌లిమిటెడ్ టైమ్స్ అవుతాం. సో, వెన్ వి డైవర్ట్ అవర్ ప్రెషియస్ లైఫ్ అంటే మన ప్రెషియస్ లైఫ్‌ని మళ్ళీ యాంగర్, మళ్ళీ రిసెంట్‌మెంట్, మళ్ళీ రివెంజ్, మళ్ళీ రిటాలియేషన్‌కి అలాగా ఈ అన్ని ఎమోషన్స్‌కి మనం మళ్ళీ డైవర్ట్ చేసుకుంటుంటే, మన లైఫ్ అనేది అసలింక ఈ ఆల్మోస్ట్ ఇంకా 80-90% అన్నిటికి ఈ ఎమోషన్స్‌తోనే నిండిపోయి ఉంటుంది. సో, అందువల్ల మన లైఫు షార్ట్‌గా ఎంత లైఫ్ ఉన్నా మనం ఎంజాయ్ చేయడం మనం ఏం చేయలేమింక. సో, అందువల్ల ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది వెరీ గుడ్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ అన్నమాట. సో, దట్ ఈస్ ది ఫర్‌గివ్‌నెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటెన్షన్. As the old saying goes, if you don't know where you want to go, any road will take you there. Passivity, the inability or unwillingness to make the big choices in life and act upon them keeps many people stuck in second gear. Understanding the principle of intention means realizing that choosing something as a focus of your energy means not choosing lots of other things. One can start with small decisions, make them consciously, own them, and commit to them. Appreciate that they generally work out fine. Keep the bigger ones on your decision list and train yourself to just do it. A well formed statement of intent, the outcome you seek to bring about, can help you focus your attention and energy on things that really count in your life. సో, ఈ ఇంటెన్షన్ ఏంటంటే, మీకు జనరల్‌గా లైఫ్‌లో అనేది ఒక గోల్ లాంటిది. మీరు ఏంటి మీ లైఫ్ ఇంటెంట్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఈ ఇంటెన్షన్. సో, మీరు ఒక మీ మీ స్పిరిచ్యువల్ ఇంటెన్షన్ ఏంటి? లేదా మీ గోల్ ఏంటి? అనేది కూడా మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నప్పటికీ అది ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ సైన్ అన్నమాట. బట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఆహ్, ఆ స్టెప్ తీసుకోకుండానే చాలామంది కొద్దిగా బ్యాక్వర్డ్‌గెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ద ఇన్‌ఎబిలిటీ అండ్ అన్‌విల్లింగ్‌నెస్ టు మేక్ బిగ్ చాయిసెస్ ఇన్ లైఫ్ అండ్ యాక్ట్ అపాన్ దెమ్. అంటే ఇక్కడ వీళ్ళేంటంటే, అంటే నేనది చేయలేను, నాకది అవ్వదు. అంత పెద్ద నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా ఆహ్, మంచి యూ నో సక్సెస్‌ఫుల్ పర్సన్‌ని చూసి నేను రీచ్ అవ్వలేను, అచీవ్ అవ్వలేను అని బ్యాక్ స్టెప్ తీసుకుంటే అంటే బ్యాక్ స్టెప్ అంటే వాళ్ళు ఆ చాయిసెస్ తీసుకోలేరు కొంతమంది. ఆ ఇంటెన్షన్ అనేది ఉండదు. దానివల్ల వాళ్ళ లైఫ్ అనేది ఎప్పుడు కొద్దిగా బ్యాక్వర్డ్‌గా ఉంటుంది. సో, అండర్‌స్టాండింగ్ ద ఇంటెన్షన్ మీన్స్ రియలైజింగ్ చూసింగ్ సంథింగ్ యాస్ ఎ ఫోకస్ ఆఫ్ యూర్ అంటే నీ ఇష్టమైనదేంటి? నీ ఎనర్జీ ఏంటి? నీకు దేంట్లో పెడితే నువ్వు సక్సెస్ అవుతావనేది ఇంటెన్షన్ అనమాట. అండ్ చూసింగ్ అండ్ నాట్ చూసింగ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే అన్నీ నువ్వు చూజ్ చేసుకోలేవు ఎలాగో. ఏదో ఐదర్ 1 ఆర్ 2 అది నువ్వు ఫోకస్‌గా పెట్టుకొని ఆ ఎనర్జీ అంతా నువ్వు ఫోకస్ చేస్తే అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావనమాట. సో, దట్ ఈస్ ద ఇంటెన్షన్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ డెసిషన్‌గా స్టార్ట్ చేయొచ్చు. మేక్ దెమ్ యూ కెన్ స్టార్ట్ విత్ స్మాల్ డెసిషన్స్.
మేక్ దెమ్ కాన్షియస్‌లీ ఓన్ దెమ్ అండ్ కమిట్ టు దెమ్. కాన్షియస్‌గా నువ్వు వాళ్ళు అది ఆ డెసిషన్స్ అనేవి ఓన్ చేసుకోవచ్చు. అలాగే కమిట్ చేసుకోవచ్చు. అప్రిషియేట్ దట్ ఈస్ జనరల్లీ వర్కౌట్ ఫైన్. ఆ డెసిషన్స్ ఫుల్‌ఫిల్ అయ్యాక యూ కెన్ అప్రిషియేట్ దెమ్ అనమాట. కీప్ ద బిగ్గర్ వన్స్ ఆన్ డెసిషన్ లిస్ట్. బిగ్గర్ ఏమన్నా ఉంటే మనం సైడ్‌కి మనం ఒక లిస్ట్‌లో పెట్టుకొని మనం వి కెన్ go through them some at some time or the other, but we should not fix upon them. We can just have a look upon them at time to time అనేది మనం ఆ లిస్ట్ పైన మనం ఫోకస్ చేసుకొని అలాగే ట్రైన్ యువర్ సెల్ఫ్ జస్ట్ డూ ఇట్ అని మనం ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది. A well formed statement of intent, the outcome you seek to bring about can help you focus your attention and energy on the things that really count in your life. అంటే మీ లైఫ్‌లో ఏది వర్కౌట్ అవ్వాలి అంటే, మీ ఎనర్జీ, ఈ మీ లైక్‌నెస్, మీ మీ ప్యాషన్ అలాగే ఆహ్, మీ ఫోకస్, మీ ఎనర్జీ అవన్నీ మీరు దేనిపైనైతే అవున్నాయో, దేనిపైనైతే కాన్సంట్రేటెడ్‌గా ఉన్నాయో, సో, అవి మీరు దానిపైన అటెన్షన్ అయ్యి దాన్ని మీరు ఆ స్మాల్ థింగ్స్‌ని మీరు యూ కెన్ హావ్ డూయింగ్ ఫ్రమ్ స్మాల్ థింగ్స్ టు యూ కెన్ బికమ్ ఎ సక్సెస్‌ఫుల్ బిగ్ అచీవర్ అనేది మీరు ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటెన్షన్ కింద వచ్చి యూ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ అనేది వీ క్యాన్ సే అనమాట. సో, దట్ రియల్లీ ఆన్ ద థింగ్స్ దట్ రియల్లీ కౌంట్ ఇన్ యువర్ లైఫ్. చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటాం ఇంటెంట్స్ ఉంటాయి. అలాగే వాళ్ళ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే వాళ్ళ అటెన్షన్స్ ఉంటాయి. సో, వాటిపైన ఎవరైతే ఫోకస్డ్‌గా వెళ్లి అలా వాళ్ళు గ్రో అవుతారో, సో, వాళ్ళు తర్వాత లేటర్ స్టేజ్ ఆఫ్ లైఫ్‌లో వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా అవుతారు. సో, దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటెన్షన్. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్. దేర్ ఈస్ నో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ లైఫ్. We get what we program for. That that may be a bit extreme, but there is a huge piece of truth in it. Success and failure are verbal proposition, evaluations the human mind attaches to experience. If you decide you want A and you end up getting B, why emotionalize the experience by saying I failed? Why not just say I wanted A and I got B? If I still want to get A, then I will have to find a better strategy. Whether we realize it or not, we are constantly programming outcomes in our lives. Part of success is just plain luck, and a big part of it is also intention and expectation. The clarity of your intention and the strength of your expectations come together to focus your attention and your energy on results. As the saying goes, your energy flows వేర్ యువర్ అటెన్షన్ గోస్. సో, ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఇది కూడా ఒక మిస్‌అండర్‌స్టూడ్ కాన్సెప్ట్. ఇది ఎలాగంటే సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన లైఫ్‌ని అనేది ఎప్పుడూ డిటర్మైన్ అనేది చేయదు. సో, అది చాలా మీరు మూవీస్‌లో చూసుంటారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా చాలా చెప్తారు. ఫెయిల్యూర్ ఈస్ నాట్ మెసేజ్ బట్ ఇట్ ఈస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ లైఫ్ అని. సో, బట్ ఇక్కడ ఇన్‌స్పైట్ ఆఫ్ దట్ చాలామంది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ కిందనే కొంతమంది ఇంకా ట్రీట్ చేస్తారు. సో, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ స్ట్రాటజీ అది. సో, దట్ మే బి బిట్ ఎక్స్‌ట్రీమ్ బట్ దేర్ ఈస్ ఎ హ్యూజ్ పాత్ ఆఫ్ ట్రూత్ ఇన్ ఇట్. ఇంకొకటేంటంటే ఈ సక్సెస్, ఫెయిల్యూర్ అనేటివి మన హ్యూమన్సే మనమే క్రియేట్ చేసాం. ఇది యాక్చువల్‌గా ఇట్స్ నాట్ బైబిల్ ఆర్ ఎనీ నో ఏన్షియంట్ టెక్స్ట్స్ ఆర్ ఎనీ ఇండిక్ట్మెంట్స్ ఆర్ ఎనీ సక్సెస్, ఫెయిల్యూర్ అనేది వి హావ్ క్రియేటెడ్ అవర్ ఓన్ ఫ్రమ్ అవర్ ఓన్ థింగ్స్ అన్నమాట. సో, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. బట్ యూ కెన్ టేక్ దట్ యాస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఫెయిల్యూర్ అనేది యూ డోంట్ ట్రీట్ ఇట్ యాస్ ఎ ఫెయిల్యూర్ అండ్ డిసప్పాయింట్‌మెంట్. యూ హావ్ టు యూ జస్ట్ హావ్ టు ట్రీట్ ఇట్ యాస్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఇఫ్ యూ డిసైడ్ యూ వాంట్ ఏ అండ్ యూ ఎండ్ అప్ గెట్టింగ్ బి. ఇప్పుడు నేను ఏ కోసం ట్రై చేశాను. నాకు బి వచ్చింది అంటే
నాకు నేను ఫెయిల్ అవ్వడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కాన్సెప్ట్. ఇక్కడ నాకు నేను ఏ కోసం ట్రై చేశానో బి అనేది వచ్చింది. సో, అది అది మనం అండర్‌స్టాండ్ చేసుకొని మనం ఇంకా బెటర్ స్ట్రాటజీని ఏదైనా అప్లై చేసినా మనం అప్లై చేయొచ్చు లైఫ్‌లో. ఇక్కడ ఏంటంటే మనం ఇంకొకటేంటంటే ఔట్‌కమ్స్ అనేటివి మనము ఆల్‌మోస్ట్ ఎప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం మన లైఫ్‌లో. వి ఆర్ కాన్స్టెంట్‌లీ ప్రోగ్రామింగ్ ఔట్‌కమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అంటే మనం ఏది మనం పని చేసినా కూడా ఔట్‌కమ్స్ అనేది మనలో మన మైండ్ అనేది ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఔట్‌కమ్ అనేది వి కెన్ లీవ్ టు గాడ్. అండ్ వి షుడ్ నాట్ ఎట్ ఆల్ బాదర్ అబౌట్ ఇట్. ఔట్‌కమ్స్ మనము మన ఇంటెన్షన్ ఏంటి? మన ఎనర్జీ ఏంటి? మన ప్యాషన్ ఏంటి? మనము 100% మనము ఫోకస్డ్‌గా ఉండి మన ఫుల్ మన ఏమంటాం ఫుల్ డిటర్మినేషన్ ఆర్ ఫుల్ డెడికేషన్ అనేది మనం ఇస్తే వి షుల్ నాట్ కేర్ అబౌట్ ది రిజల్ట్. ద రిజల్ట్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెన్స్ టు బి గుడ్. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేశారు. పార్ట్ ఆఫ్ ఎ సక్సెస్ ఈజ్ జస్ట్ ప్లెయిన్ లక్. ఇది ఓన్లీ పార్ట్ దట్ ఈజ్ ఓన్లీ 10% అంతే. 10% ఆఫ్ ది సక్సెస్ ఈజ్ జస్ట్ ప్లెయిన్ లక్. అండ్ ఎ బిగ్ పార్ట్ ఈజ్ ఆల్సో ఇంటెన్షన్ అండ్ ఎక్స్‌పెక్టేషన్. సో, ఈ ఇంటెన్షన్ అండ్ ఎక్స్‌పెక్టేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్. సో, ద క్లారిటీ ఆఫ్ యువర్ ఇంటెన్షన్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ కమ్ టుగెదర్ టు ఫోకస్ యువర్ అటెన్షన్ అండ్ యువర్ ఎనర్జీ ఆన్ రిజల్ట్స్. సో, ఇది క్లారిటీ ఆఫ్ ఇంటెన్షన్ నువ్వు ఎంత క్లారిటీగా ఉన్నావో ఆ ఇంటెన్షన్ పైన, అంటే మీ ప్యాషన్స్ పైన, మీ లైక్‌నెస్ పైన, అలాగే ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్, అలాగే నువ్వు ఏదైతే అనుకోవాలని అనుకున్నావో దాని తాలూకా కెపాసిటీ, దాని తాలూకా స్ట్రెంగ్త్ అనేది ఎలాగ ఉందో మీ మైండ్‌లో. సో, అవన్నీ మనకి పారామీటర్స్ అనేటివి అవన్నీ కమ్ అంటే అవన్నీ టుగెదర్‌గా వచ్చి ఫోకస్ ఆఫ్ అవి మీ అటెన్షన్‌ని డ్రైవ్ చేస్తాయి. అండ్ యువర్ ఎనర్జీ. ఆ ఎనర్జీని కూడా డ్రైవ్ చేసి అప్పుడు దానిపైన మీకు రిజల్ట్స్ అయి బేస్ అయ్యి ఉంటాయి. యాస్ ద సేయింగ్ గోస్, యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ గోస్. ఇది ఫేమస్ సేయింగ్. మీ ఎనర్జీ అనేది ఎక్కడ డ్రైవ్ అవుతుందో అక్కడికే మీ అటెన్షన్ అనేది వెళ్తుంది. సో, దట్ ఈస్ ది ఎక్స్‌పెక్టేషన్ ప్రిన్సిపల్. సో, 7 స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్ డైలీ లైఫ్ అనేది ఇవ్వండి. సో, ఇవి మంచి ప్రిన్సిపల్స్. ఇవి మీరు ఫాలో అవ్వండి. సో, ఇవి బావుంటాయి. సో, మీ లైఫ్ అనేది కూడా సక్సెస్‌ఫుల్‌గా అవుతుంది. సో, మీరు ఇది ఆహ్, ఫాలో అవుతే లైఫ్ విల్ బి వెరీ గుడ్. అండ్ నేను ఇది రిఫరెన్సెస్ యూజ్ చేశాను. రిఫరెన్స్ వచ్చేసి ఈ వెబ్‌సైట్స్ అనమాట. ఈ వెబ్‌సైట్స్ psychologytoday.com. ఆహ్, దాంట్లో వచ్చేసి ద ఓన్లీ 7 స్పిరిచ్యువల్ ప్రిన్సిపల్స్ వి నీడ్ సక్సెస్. మీరు ఈ వెబ్‌సైట్‌కెళ్తే మీకు ఆ ఆథర్ ఎవరో మీకు దొరుకుతారు. మేబీ ద ఆథర్ ఈస్ కార్ల్ ఆల్బర్ట్. సో, మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వెబ్‌సైట్ కూడా మెన్షన్ చేస్తాను. సో, ప ఇదండి ఈరోజు సెషన్. ఐ థింక్ అందరూ ఎంజాయ్ చేశారనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.